హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సత్యవేడు స్టార్ట్ అయ్యాము. మేము సత్యవేడు దగ్గరికి వెళ్ళాము ట్రావెల్. ఇప్పుడు చూసారు కదా, ఇదే సత్యవేడు క్లాక్ టవర్ అంటారు దీన్ని. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రేణుగుంటకి బైక్లో పోతాము. నియర్గా ఒక 100 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి విజయవాడకి ట్రైన్. చిన్నగా రారా. ఓకే, అదంతపే ఉంది. టర్నింగ్ వచ్చేసి కొంచెం ఓవర్ టర్నింగ్ ఇది. సత్యవేడులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేసండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సత్యవేడు బస్ స్టాండ్. చూసారు కదా, సత్యవేడు మరి విలేజ్ అని కాదు, మరి సిటీ అని కాదు, మిడిల్లో ఉంటుంది. ఇక గురువు గారు వెళ్ళేటట్లేడు, కానీ మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాము. ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ కంటే శ్రీ సిటీ అనే ఒక సిప్కాట్ లాంటిది ఒకటి ఉంది. దానివల్ల కొంచెం జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. ముందర పోతుంది కదా, ఇది తిరువూరు బండి. ఇది చూసారు కదా, శ్రీకాళహస్తి, తిరువల్లూరు, సత్యవేడు అని రాసి ఉంటారు వెనకాల. రైట్ సైడ్ బస్సు. సరే, మనం లెఫ్ట్ సైడ్ ట్రై చేద్దాము. రైట్ సైడ్ పోవడానికి లేదు. లెఫ్ట్ సైడ్ ట్రాక్టర్ ఉంది. ఇక్కడ వెయిట్ చేస్తే మనకు లేట్ అవుతుంది, కానీ మనం లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోదాము. వచ్చేసాము. తాతగారు కొంచెం జరగండి. మనం ఇప్పుడు సత్యవేడు దాటబోతున్నాము. ఇది వచ్చేసి సత్యవేడు లాస్ట్ కాంప్లెక్స్. జియో షోరూమ్లు ఇక్కడే ఉంటాయి. ఇది వచ్చేసి సత్యవేడు హెచ్పి పెట్రోల్ బంక్ అన్నమాట. మనం ఎప్పుడు ఇక్కడే పెట్రోల్ కొట్టిస్తుంటాము. సత్యవేడు దాటేసాము మనం. మనం ఇక్కడ నుంచి మన బైక్కి ఒకటి, బైక్ వచ్చేసి అపాచీ బైక్ మంది. మనం ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఒక చోట ఆగాలన్నమాట. ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీలో నా లాకర్ కీస్ ఉన్నాయి, దాంట్లో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆ లాకర్కి ఒక అన్నకి ఇచ్చేసుకోవాలి నేను. దానికోసం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. హాయ్ తమ్ముడు. మన దగ్గర వాయిస్ రికార్డ్ చేయడానికి లైవ్ వాయిస్ మైక్ అలాంటి ఏం లేవన్నమాట. బ్లూటూత్లో రికార్డ్ చేస్తున్నాము. డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. బండి ఆపాము, బండి స్టార్ట్ చేసామండి. మనం ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాము బైక్.
ఇక్కడైనా కాదా అని చెప్పేసి ఒకసారి కాల్ చేసి కనుక్కుందాము. జగనన్నలో ఊరు ఇదేనా కాదా, నాకు తెలిసి ఇది కాదు. ఎందుకంటే మన సత్యవేడు నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ వస్తుంది. కానీ మనం ఎప్పుడు ఫస్ట్ టైం పోలేదు కాబట్టి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం ఆపేసి. కనుక్కున్నాము, ఈ ఊరైతే కాదు, ఇంకో 2 విలేజ్ తర్వాత వస్తుందంట. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వచ్చేది నెక్స్ట్ ఊర్లోనే ఉంటారు ఆయన. ఇక్కడ వచ్చేసి మొత్తం రోడ్ అనేది బాగుండదు అనమాట. ఈ ఊరైనా కాదని ఒకసారి కాల్ చేద్దాం అతనికి. ఈ ఊరు కాదంటే మళ్ళీ స్టార్ట్ అవుదాము. కాదవుతుంది దీని తర్వాత నెక్స్ట్ 2 ఊర్ల తర్వాత వస్తుందంట. మనకు బ్యాటరీ ఎక్కడ దాకా ఆగడం అంటే మామూలు విషయం కాదు, ఫోన్ బ్యాటరీ. చూసారు కదా ముందర బాబాయ్ రేసులో పోతున్నాడు. మన బైక్ వచ్చేసి మంచిగా లేదు. ఈ 2 వీక్స్ బైక్ రిపేరింగ్ ఇవ్వాలి. రీసెంట్గా బైక్ దొంగతనం చేయడానికి ట్రై చేశారు. దానివల్ల దాని యొక్క స్పేర్ పార్ట్స్ అంటే ఇరగొట్టేశారు. అదే బైక్ బాగుండి ఉంటే ఇంకా మంచిగా వచ్చేది వీడియో. చూసారు కదా వాతావరణం ఎంత హాయిగా ఉందో. ఇలాంటి జర్నీ వచ్చేసి ఈ ఒక్క వాతావరణంలో మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. మనం ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, కాకపోతే ఇప్పటిదాకా మనం ఎలాంటి ఫోకస్ చేయలేదు దీనిపైన. ఇప్పుడే మనం ట్రావెలింగ్ లాగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఇతను ఊరైనా కాదని ఒకసారి కనుక్కుందాము. నాకు తెలిసి ఇది కూడా అతని ఊరు కాదు, దీని తర్వాత వచ్చే ఊరు. ఇది కూడా జగనన్న ఊరు కాదు, జగనన్న ఊరు తర్వాత ఊరు. కెమెరా వచ్చేసి కొంచెం పై యాంగిల్లో పెట్టాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన వ్లాగర్స్ వీడియోలో అన్నీ వచ్చేసి ఆ స్పీడోమీటర్ చూపిస్తున్నారు, మనం ఎంత స్పీడ్లో పోతున్నాము ఏందని. దానికోసం మళ్ళీ కింద అడ్జస్ట్ చేశాను. చూసారు కదా లెఫ్ట్ సైడ్ వచ్చిన ఇది ఉంటుంది. వ్యూ వచ్చేసి బాగుంటుంది. మన బైక్స్ కడుక్కోవడానికి అయినా సరే, కార్ కడుక్కోవడానికి వ్యూ అనేది బాగుంటుంది లెఫ్ట్ సైడ్. రైట్ గురుగారు, చిన్న గురుగారు పక్కన. ముందర ట్రాక్టర్కి ఏదో ఇష్యూ అనుకుంటా. చూసారు కదండి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక మైక్ ఉంటే బాగుంటుంది, కానీ మన దగ్గర మైక్ లేదు.
బైక్ తీసుకుంటాను. మనకు ఇక్కడ ఊతకోటి వరకు స్పీడ్ బ్రేకర్ దగ్గర దగ్గర 12-13 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఊతకోటి నుంచి ఇంకా తక్కువే ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ అన్నీ. చూసారు కదా, ఇందాక స్పీడ్ బ్రేకర్, మళ్ళీ ఇప్పుడు స్పీడ్ బ్రేకరు. చూసారు కదా, ఎవరి జర్నీ వాళ్ళది. వాళ్ళు బస్ దిగేసిపోతా ఉన్నారు, మనం బండి ఎక్కేసిపోతా ఉన్నాము. ఆపోజిట్లో ఎవరు వస్తున్నారు. రైట్, మనం క్రాష్ చేయవచ్చు. అలాంటి బండి ఆపోజిట్ కూడా పోతుంది. ఇది ఎక్కడి మాసరా మావా, బస్ మావా, చూసుకో మావా. వాతావరణం ఎంత హాయిగా ఉందో. ఇది ఫేమస్ గుడి రైట్ సైడ్లో ఉంది, ఆంజనేయ స్వామి వారిది. మన లిమిట్ వచ్చేసి 60 నుంచి 65 లోపు పోతున్నాము. ఇంకా స్పీడ్ పోవడానికి బండి పొజిషన్ బాగా చెప్పాను కదా. అలా అసలైతే మనం బండి ఎక్కామంటే మినిమం 90 నుంచి 120 దొక్కేస్తాము. అంత స్పీడ్ పోతే మన బండి వచ్చేసి పోగొట్టుకున్నట్టే ఉండదు. కానీ ఇప్పుడు వచ్చే పొజిషన్ బాగపోవడం వల్ల బండిది 70 కంటే పోలేకపోతున్నాము. అయినా ఈ రూట్లో 70 పోవడమే ఎక్కువ, ఎందుకంటే పిల్లగాలు ఉండే రూట్ కదా, విలేజ్ రూటు. ఎవరు ఎప్పుడు సడన్గా వస్తారో తెలియదు. కనిపిస్తుంది కదా, ఇదే జగనన్న వాళ్ళ ఊరు. ఇక్కడ ఆగేసి ఆయనకి కాల్ చేయాలి ఎక్కడ ఉన్నాడని చెప్పేసి. కాల్ చేద్దాము, బండి ఆపుదాం సైడ్కి అని చెప్పింది. రైట్ సైడ్ అంబేద్కర్ ఉంది కదా, అంబేద్కర్ బొమ్మని చెప్పాడు ఆయన. ఇగో ఇది కనిపిస్తుంది కదా, ఈయనే జగనన్న. ఇంకా ఆయన తీసి హ్యాండ్ ఓవర్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము. చూసారు కదా, మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకరు. టోటల్ వీడియో డ్యూరేషన్ వచ్చేసి దగ్గర దగ్గర 3 hours కూడా రావచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ నా మామూలు జర్నీ కాదు కదా. మనం మిగతా ఇంకా బైక్ మీద పోతే ఇంకా ఎక్కువ వస్తుంది. మధ్యలో ఈ ట్రైను, దాని తర్వాత బస్ అని చెప్పేసి పోవడం వల్ల కొంచెం తక్కువ వస్తుంది. ఇలాంటి చల్లటి వాతావరణంలో ఆ నీళ్ళు చూడండి పోతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మనసు. అసలు జర్నీ తెలీదు. అరే గురు ఓకే, స్పీడ్ ఎక్కువ పోవడం వల్ల అవతల వచ్చిన పని మనకి కనిపించలేదు.
ఇప్పుడు వీడియో అయితే ఎట్లా అప్లోడ్ చేస్తున్నామంటే, ఒకటి సత్యవేడు నుంచి పుత్తూరుకి అప్లోడ్ చేస్తున్నాము. సెకండ్ వీడియో వచ్చేసి పుత్తూరు టు రేణిగుంట. థర్డ్ వీడియో వచ్చేసి రేణిగుంట టు విజయవాడ. ఫోర్త్ వీడియో వచ్చేసి విజయవాడ టు భద్రాచలం. ఫోర్త్ వీడియోలోనే మ్యాక్సిమం క్లోజ్ చేస్తాము. ఎందుకంటే మినిమం 2 hours ఒకసారి పెట్టొచ్చులో నాకు తెలియదు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని పెడతాను. అసలు ఈవినింగ్ టైంలో వచ్చే జర్నీ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎలాంటి తలకాయనొప్పులు ఉండవు. ఇది వచ్చేసి డేంజర్ మలుపు అన్నమాట ఇది. చూసారా స్పీడ్ బ్రేకర్ కూడా పెట్టుకుని ఉన్నారు. మనం మ్యాక్సిమం ఇప్పుడు ఊతకోట దగ్గరలో ఉన్నాము. ఎందుకంటే ఈ రోడ్ వచ్చేసి ఊతకోట దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక మంచి గుడి ఉంటుంది, నాగులమ్మది. చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఉండే గుడి బాగుంటుంది. మనం ఊతకోట ఎంట్రన్స్ అయిపోయాము. ఊతకోట వచ్చేసి ఇప్పుడు మనం ఊతకోటలో ఇన్నర్ తమిళనాడు, అవుటర్ తమిళనాడు తిరుగుతున్నాము. అంటే ఇన్నర్ తమిళనాడు అంటే మన ఆంధ్ర నుంచి తమిళనాడు పోయే రూటు, తమిళనాడు నుంచి ఆంధ్ర వచ్చే రూటు. ఆ స్పీడ్ బ్రేకర్లో సందులో చూసారా, ఆ సందులో పోకపోతే మనం ఎందుకు మన ప్రాణం ఆగదు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇప్పుడు ఈ ఏరియాలో మనం ఉన్నదంతా ఆంధ్ర అన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ వస్తుంది చూసారా, ఇది ఆంధ్ర చెక్ పోస్ట్. ఇది ఇక్కడ ఎలాంటి వెహికల్స్ వచ్చినా సరే యాప్ చెక్ చేస్తూ ఉంటారు. మనకి హెల్మెట్ అనేది మ్యాండేటరీ అనమాట డ్రైవింగ్లో. హెల్మెట్ లేకపోతే ఎక్కడైనా ఆపేసి మనకి ఫైన్ వేసే అవకాశాలు ఉన్నాయి. అసలు తెలుసు కదా ఇప్పుడు ఫైన్ రేట్లు ఎట్టున్నాయో. ఆ ఫైన్లు కట్టేకంటే ఆ హెల్మెట్ కొనుక్కోవడం చాలా బెటర్ అని అడిగి మనం ఊతకోట ఆంధ్ర బోర్డర్ దాటేసాము, తమిళనాడు బోర్డర్లోకి వచ్చేస్తున్నాము. ఇప్పుడు యువతల ఆంధ్ర, బ్రిడ్జ్ అవతల తమిళనాడు. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ 4 రోడ్లు కలుస్తాయి అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి చెన్నై, స్ట్రైట్కి వెళ్తే తిరువళ్ళూరు, రైట్ సైడ్ పోతే నారాపురం, రేణిగుంట, తిరుపతి వస్తాయి. మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి. ఇది చూసారా డ్రైవింగ్ ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు మన బండోలతోటి. కొంచెం సైడ్లు ఇవ్వండి రా అయ్యా, కొంచెం సైడ్ ఇవ్వండి. సరే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాము. రైట్ సైడ్ ఈయన సందు దూరేద్దాం ఇంకా. ఇదేదో బలహీనత మనకి. మనకి ఊతకోట దాడేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేది మనకు ఊతకోట చెక్ పోస్ట్. మన లెఫ్ట్ సైడ్ పోతే పెట్రోల్ బంక్ ఉంది, కానీ మనకు అంత టైం లేదు కావడం వల్ల ఊతకోట దాడేసి వెళ్తూ ఉన్నాము. బాబాయ్ గారు చిన్నగా రావచ్చు కదండి. చూసారు కదా కనిపించేది ఊతకోట చెక్ పోస్టు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో. ఓకే, చెకింగ్ జరుగుతున్నట్టుంది. మనం సైలెంట్గా లెఫ్ట్ సైడ్ నుంచి ఎస్కేప్ అయిపోతాం. రైట్. ఓకే, మనం ఇప్పుడు ఊతకోట అయితే దాటేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం నాగలాపురం దగ్గర పోవాలి. ఇక్కడ మీకు నేను మంచి సీనరీ ఒకటి చూపిస్తాను చూడండి. ఆ సీనరీ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, రోజుకి అక్కడ ఒక 10 నిమిషాలు మనం వచ్చేసి వెయిట్ చేసి ఆ అట్మాస్ఫియర్ గాలిని, ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకొని పోతే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బిజీ తర్వాత చూసారా ఎంత వాతావరణం ఎంత బాగుందో. ఇక్కడే బండి ఆపుతున్నాను నేను. ముందర స్వామీజీలు పోతూ ఉన్నారు, వాళ్ళు వెనకదారి శ్వాసులు. అంటే చూసారా హిల్స్ ఎంత బాగున్నాయో. హిల్స్, వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో.
ఈ వాతావరణం వచ్చేసి మనకి మళ్ళీ మళ్ళీ దొరకదు. చూసారు కదా. ఇంత ప్రశాంతమైన వాతావరణం దొరకాలంటే మనం ఎక్కడో చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఇంకా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాము. నాకైతే ఈ ప్లేస్ వదిలేసి ఎలా లేదు, అంత హ్యాపీగా ఉంది ఇక్కడ ఉంటే. లొకేషన్స్ చూడండి, ఫోటోగ్రఫీ అయితే బాగుంటుంది. ఇది ఊతపడి దాటిన కరెక్ట్గా 5-6 కిలోమీటర్ తర్వాత వస్తుంది. స్టార్ట్ చేసి మనం బయలుదేరుతాము. మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ నాగలాపురం దగ్గరలో ఉన్నాము. ఈ ఊరు చూసారు కదా. ఈ రైట్ సైడ్ పోతే నాగలాపురం వస్తుంది. మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఊర్లోంచి పోయాలంటే మనకు లేట్ అవుతుంది. మనం బైపాస్ ఉంటే కరెక్ట్. చూసారు నాగలాపురం వాతావరణం ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనం వచ్చేసి నెక్స్ట్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. ఎందుకంటే బండ్లో పెట్రోల్ చాలా తక్కువ ఉంది. అన్నగారు ఎవరో మొత్తం రేస్ పెడుతుంటున్నారు. చాలా స్పీడ్లో వెళ్తున్నారు. చూద్దాము ఎక్కడ దాకా వెళ్తారు ఏందని. మధ్యలో కొన్ని వీడియోలు అయితే నేను కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మరీ లాంగ్ ఉంటే మీకు ఎక్కడ బోర్ కొడుతుందో అని. ఒక ఇదేంటంటే మ్యాక్సిమం 1.5 అవర్ పెడతాము వీడియో అని చెప్పేసి అన్సెట్ ఎవరు చూడరు. కాకపోతే ఒక వీడియోని 3 టైమ్స్ నేను పెడతాను. వీడియో 1, వీడియో 2, వీడియో 3 లాగా. చూసారు కదా ముందర హిల్స్ ఎలా ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా చూడడానికి. ఇట్లా వాతావరణం ఉంటే మనం ఎంత లాంగ్ ట్రావెల్ చేసినా మనకు ట్రావెలింగ్ అనేది తెలియదు. రైట్ సైడు లెఫ్ట్ సైడు పంట పొలాలు, మధ్యలో దారి, అవి కూడా చల్లటి వాతావరణం. అదే మిట్ట మధ్యాహ్నం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా పోవచ్చు మనం. చూసారు కదా ఎన్ని లారీలు వస్తున్నాయో, వరుసగా లారీలు వస్తూనే ఉన్నాయి. ఇది నాగలాపురం అవుట్. మనం అలా చూసాం కదా, అది ఇన్. అదే మన ఊరు నుంచి వచ్చుంటే దగ్గర ఇప్పటికి మన దానికి 10 నిమిషాల కంటే పైన పట్టేసేది. మనం బైపాస్ నుంచి రావడం వచ్చింది. ఊర్లో ఏంటంటే ఆవులు, గేదెలు, పిల్లగాళ్ళు అసలు స్కూల్స్ వదిలేటాం కాబట్టి మనకు రోడ్ల మీద చాలామంది ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఇష్యూని మనం చూసుకోవాలి. ఇక్కడ తమిళనాడులో ఎట్లా అంటే తమిళనాడు ఆంధ్ర బోర్డర్లో చిన్న చిన్న రూట్లు ఉంటాయి, కానీ అవి చాలా తక్కువ స్పేస్ కలిగి ఉంటాయి.
చూసారు కదా రోడ్లని ఎంత హైవే, కాకపోతే ఇది హైవే నార్మల్ కూడా కాదు. మన చిన్నతనంలో ఆడుకునేటోళ్ళం, ఇప్పుడు మనకు పెద్ద ఏం కాలేదు, చిన్నపిల్లలు కాలమే, కాకపోతే రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోవడం వల్ల జాబ్ జాబ్ అని చెప్పేసి జాబ్ సైడ్ వచ్చేయడం జరిగింది. రైట్ సైడ్ దాటేసి వెళ్దాము. ఇక్కడ రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ వస్తుంది, అక్కడ పెట్రోల్ కొట్టించుకొని మనం మళ్ళీ స్టార్ట్ అవుదాము. అది వచ్చింది, అక్కడ కెమెరా వాడకూడదు, నేను ఫోన్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడం అయిపోయింది, ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ రెండు చూసుకోండి, ఎందుకంటే చూసారు కదా ఇప్పుడు రైట్ సైడ్ ఫ్యామిలీ ఒకటి మంచిగా వచ్చింది. మనం కానీ ఒక చిన్న తప్పు చేసినా మనతో పాటు అవతల ఫ్యామిలీ కూడా మనల్ని తీసుకెళ్ళే అవకాశం ఉన్నాయి. కొంచెం మనం చూసారా వాతావరణం హ్యాపీగా ఉంటుందో ఆనందంగా. ఇక క్లైమేట్ వచ్చేసి మనకి ప్రతిసారి కనిపించదు, మన అదృష్టం బాగుందని అనుకోవాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి సీనరీ. ఇక్కడ నుంచి పుత్తూరుకి ఒక 25 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ అక్కడ ఒక టీ తాగేసి స్టార్ట్ అవుతాము, ఎందుకంటే హెడేక్ ఉంటుంది. ఇక చూసారు కదా, ఇది నా కంపెనీ ఐడి కార్డు, ఇది ఇంపార్టెంట్ మనకి, అది నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే మనము తిరుత్తని, నగరి, పుత్తూరు ఇక కామన్ రూట్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ లారీ వెళ్తుంది కదా, ఆ రూట్ వెళ్తుంటే మనకి నగరి వస్తుంది. నగరి తిరుత్తని ఆ రూట్లోనే వెళ్ళాలి, కానీ మనం వెళ్ళాల్సింది పుత్తూరు కాబట్టి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. మా నాన్నగారు అక్కడే ఉంటున్నారు, నగరి రూట్లోనే ఉంటున్నారు, కానీ ఆయన డ్యూటీ చేసుకొని రావాలి. నగరి నుంచి తిరుత్తని వెళ్ళాలి, మళ్ళీ తిరుత్తని తమిళనాడు కిందకు వస్తుంది. ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా పుత్తూరు వెళ్ళిపోవచ్చు. చూడండి వాతావరణం ఎంత బాగుందో. లెఫ్ట్ సైడ్ సూర్యుని చూడండి, ఎక్కడికి పోతావు చిన్నవాడా అని మనం ఫాలో అవుతూనే ఉన్నాడు. చూడడానికి ఆ సీనరీ చూడండి ఎంత ఆనందంగా ఉందో, హ్యాపీగా. అలాంటి వాతావరణం చూసినప్పుడు మనిషికి ఎందుకు జరుగుతుంది తెలియదు, మంచి ఒక పులికింతనిస్తుంది. అందులో బాబాయ్ గారు వందలు వస్తున్నారు, అందులో బాబాయ్ గారిని ఎత్తుకొని పెట్టాలి మనం. మనం మళ్ళీ ఇంకో విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము. విలేజ్ అని చెప్పకూడదు, కానీ పెద్ద సిటీ కూడా కాదు, చిన్నది, మన మండలం లాంటిది. బాబాయ్ గారిని దాటినిద్దాము, దాటిని వెళ్ళండి బాబాయ్ గారు.